डब्बू जरा आपको बच्चा सो लास्ट टाइम प्रपोजल పెట్టినా కేసీఆర్ గారికి ఈ బోనాల్ ఫెస్టివల్ మీరు ఒక టూరిజం ఫెస్టివల్ లాగా డిక్లేర్ చేయండి. సేమ్ ప్రపోజల్ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ సురేఖ అమ్మ దగ్గర పెట్టా. ఈ ఫెస్టివల్ ఖాసియత్ ఏమంటే ఏదైనా ఫెస్టివల్ ఉంటే మనం ఊరికి పోతాం కానీ ఈ బోనాల పండుగ ప్రతి ఒక్క ఊరు ఇచ్చేసి వేరే స్టేట్ల నుంచి వేరే కంట్రీ దగ్గర నుంచి అందరు ఇక్కడ వస్తారు కాబట్టి ఇది బ్రాండ్ హైదరాబాద్ ఒక టూరిజం ఫెస్టివల్ కావాలి అని మా గవర్నమెంట్ ముందు మా మినిస్టర్ ముందు మా రేవంత్ అన్న ముందు తప్పకుండా పెడతా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆ డప్పు మీ గురించే ఈ 40 days అంటే 35-40 days మొత్తం సిటీకి రంగ్ చేసుకొని హంగామా మ్యూజిక్ మా పోత్రాజ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ దాని తర్వాత ప్రతి ఒక్కరు ఈ కామన్ మ్యాన్ దగ్గర నుంచి మన గవర్నమెంట్ దాకా ఆ 35 days మీ ఆనందం తీసుకుంటారు. దాని తర్వాత మీ జోలికి ఎవరు రారు. ఎవరు కూడా ఆలోచించరు ఎట్లా బతుకుతారు, ఎట్లా తింటారు, పిల్లలకి స్కూల్ ఎట్లా పంపిస్తారు, ఇల్లు ఉన్నది లేదు, ఎవరు ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకోరు. మొత్తం డ్రామా అయిపోతుంది. మర్చిపో, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయండి, ఎవరెవరు నాకు వింటున్నారు, పోత్రాజ్ టీమ్, బ్యాండ్, మ్యూజిషియన్, ఫోక్ డాన్సర్స్, ఫోక్ సింగర్స్ అందరు వచ్చి నా దగ్గర ఒక అప్లికేషన్ పెట్టండి. మొత్తం మినిస్టర్ అమ్మ దగ్గర తీసుకోపోతా, అక్కడి నుంచి రేవంత్ అన్న దగ్గర తీసుకోపోతా. ఎందుకంటే మా విషనరీ ముఖ్యమంత్రి ఏమన్నారంటే ప్రతి ఒక్క సెక్టర్లో డెవలప్మెంట్ కావాలి అంటే ఇలా వచ్చిన చిన్నప్పటి నుంచి ఇక్కడ వస్తా, అప్పటి నుంచి మీ బతుకు ఇట్లనే, ఇప్పుడు కూడా ఇట్లనే. కానీ రేవంత్ అన్న ఉన్నాడు, కాంగ్రెస్ ఉన్నది, ఏదో చేస్తామని ఇలా మాట ఇస్తున్నా. బోనాల్ ఇంపార్టెన్స్ అందరు వస్తారు కాబట్టి మన ట్రెడిషన్, మన కల్చర్, మన హెరిటేజ్, ఇదే బ్యూటీ మన కంట్రీది. ఆగు కదా వచ్చా, ఎవరైనా మాట్లాడినా రాబాయ్ మీకు? నేను వచ్చి అందరు ఆల్ పార్టీలో ఫేమస్ కానీ మీ గురించి మాట్లాడితే నా స్పీచ్లో ఎందుకు రాబాయ్? ఎవరు ఓకే, బండి సంజయ్ గారు వెల్కమ్ వెల్కమ్ అన్నా, వెల్కమ్. కేంద్ర మంత్రివర్గ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు వచ్చేసరికి వారికి లాల్ దర్వాజా ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీ బండి సంజయ్ గారిని ఆలయ కమిటీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. రాష్ట్ర మంత్రివర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు ఇప్పుడే దర్శనం చేసుకుని వారు వచ్చేస్తున్నారు. వారిని సగర్వంగా వేదికలో రావాల్సిందిగా కోరుతున్నాం. కొండా సురేఖ గారిని కూడా అన్నమాట. సో ఈ పండుగ ఇంపార్టెన్స్ ఏమంటే అందరం వస్తారు కాబట్టి మన యూనిటీ, మన హార్మోనీ, మన బ్రదర్హుడ్ ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్ 15 days ముందు
పివి కాలవా పోయినా మొహరం ఫెస్టివల్లో అక్కడనే ఇదే కనిపించినది. కులం మతం కనిపించలేదు, ఇక్కడ కూడా కులం మతం కనిపిస్తలేదు. కులం మతం అసలు కనిపించవద్దు. అదే బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ. అది మైండ్ లో పెట్టండి అమ్మా. ప్రతి ఒక్క ఆస్థాకి మనం రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్క మందిర్ కి, ప్రతి ఒక్క మస్జిద్ కి, ప్రతి ఒక్క చర్చ్ కి అందరికి రెస్పెక్ట్ చేయాలి. అదే గ్రేట్నెస్, అదే బ్యూటీ మన భారతదేశం, మన తెలంగాణ, మన హైదరాబాద్. ఈ అవకాశం మీరు ఎప్పుడు ఇస్తారు మాకు, దానికి కృతజ్ఞతలు. పోలీస్ ఫోర్స్ ఆల్వేస్ జబర్దస్త్ పని చేస్తారు మీరు. ఆర్ఎంబి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎండోర్మెంట్స్ డిపార్ట్మెంట్, మందిర్ కమిటీ, ఆల్ ద స్టాఫ్, ఆర్గనైజర్స్, ప్రెస్ పోతే ఏం లేదు. ఈ మొత్తం హంగామా అంటే మీరే, మీరు చూపించకపోతే ఏం లేదు. సో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెస్. అండ్ దాని తర్వాత చైర్మన్ రాజేందర్ యాదవ్ గారు, కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. అండ్ మా జనరల్ సెక్రటరీ మారుతి యాదవ్ గారు, నమస్కార్, థ్యాంక్ యూ. అండ్ మా ట్రెజరర్ సతీష్ ముదిరాజ్ మీరు. అండ్ ఎప్పుడు మా ఎవర్ గ్రీన్ స్టార్ వెంకటేశ్ అన్న. హంగామా ఇట్లనే కలర్ఫుల్ ఉండాలి. పోతా పోతా అమ్మ అందరికి సల్లగా చూసుకుంటుంది కాబట్టి, ఆరోగ్యంతో చూసుకుంటారు కాబట్టి, అందరు హార్ట్ లో, గుండెలో ప్రేమ ఇవ్వాలి, మైండ్ లో పీస్ ఉండాలి, మొత్తం ఆత్మ సోల్లో ఆస్థ ఉండాలి, ప్రేమ ఉండాలి, మానవత్వం ఉండాలి. ఇట్లనే హైదరాబాద్ ముందుకు పోవాలి. ప్రతి ఒక్క ఇల్లు సక్సెస్ రావాలి, హెల్త్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ముందుకు పోవాలి. బంగారు తెలంగాణ ఒక రోజు కావాలి అని అమ్మ ముందు కోరిక చేసుకుంటా పోతా. జై శివాని, శివాహమావాణి, మహాకాళి. దాని తర్వాత జై కాంగ్రెస్, జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి, జై హింద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫిరోజ్ భాయ్. అందరూ మనసులో దోచేసాడు మన ఫిరోజ్. అదేవిధంగా జోగిని శ్యామల గారు ఇచ్చేసారు, వారికి కూడా స్వాగతం. శ్రీ కొండా సురేఖ గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు కూడా ఇచ్చేసారు. చాలా ఇంట్రెస్ట్ గా, ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉన్నది. అక్కడ వరంగల్ సమ్మక్క సారక్క జాతర చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో రండి ఒకసారి పైకి రండి. బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, వారిని వేదిక కోరుతున్నాము. కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు వేదిక మీద కోరుతున్నాము. రండి అన్న. శ్రీమతి కొండా సురేఖ గారు మరి ఎంతో శ్రమతో గత నెల